కూటమి ఇచ్చిన విజయాన్ని తనకు ఇవ్వాలని అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కోరారు. గుంటూరు జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆత్మీయ సమావేశం జరిగింది. పోలవరం ప్రాజెక్ట్ అమరావతి రాజధాని పూర్తయితే భావితరాలకు ఎంతో మేలు చేస్తుందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో ప్రజా మద్దతుతో కొనసాగుతూనే ఉండాలని తెలిపారు. అంబటి రాంబాబుకి ఎట్లా ఉందంటే పచ్చకావలకి ఊరంతా పచ్చగా ఉంటుంది అంట. ఆయన చేసిన పని మనం చేస్తున్నామని చెప్పి అనుకుంటే ఎట్లా? మేము ఎవరిని తీసుకెళ్ళాల. స్వచ్ఛందంగా ఈ రోజున నిన్నటి దాకా విజయసాయి రెడ్డి ఈ రోజున స్వయంగా నేను సన్యాసం తీసుకున్నా, రాజీనామా చేశా అని చెప్తా ఉన్నాను. అండ్ అదేవిధంగా ఒక మహిళ అసలు ఎందుకు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఇంత అహంకారంతో వ్యవహరిస్తున్నాడని చెప్పి చెప్పుకుంటా ఉన్నాడు. ఇవాళ రోజుకి కూడా నీరు గారిపోతూ ఉంది. వైసీపీ పార్టీ ఉంటుందా పోద్దా అని చెప్పి సింగిల్ మ్యాన్ ఆర్మీ లాగా తయారయ్యేలాగా ఉంది. ఆయన కూడా ఉంటాడా ఉండడా ఈ దేశంలో అని చెప్పి పెద్ద విషయం. అందుకనే వాటి గురించి మనం పెద్దగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఇవాళ ఒకటి నేను మనవి చేసేది ఏంటంటే, సమాజం అభివృద్ధి చెందాలన్నా ఈరోజు ఈ యొక్క గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మేయర్ పరిధిలో ఉన్నట్టు ఈ కార్పొరేషన్ అభివృద్ధి చెందాలన్నా, మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందాలన్నా ఈరోజు స్టాండింగ్ కమిటీలో ఒక పాలసీ మ్యాటర్స్లో వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. అందుకనే ఏకాభిప్రాయం కోసం, అభివృద్ధి కోసం పయనించే ఈ ప్రభుత్వానికి మద్దతుగా వాళ్ళందరూ వచ్చి మేము సైతం అని చెప్పి ఈ రోజున ఈ కమిటీలు గెలిపించుకునే దాంట్లో భాగస్వాములు అవుతున్నందుకు మనందరం హర్షిద్దాం. ఇప్పుడు